పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్యంలో ఒక మాటను మీకు తెలియచేయాలని ఆశ కలిగి ఉన్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కీర్తనల గ్రంథము 1వ కీర్తన 2-3 వచనాలు మీకు తెలియచేయాలని ఆశ కలిగి ఉన్నాను. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండెను. అతడు చేయనిదంతయు సఫలమగును. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో యెహోవా ధర్మశాస్త్రమునందు దివారాత్రము ధ్యానించేవాడు ఆనందించునని దేవుని వాక్యములో మనం చూద్దాం. దివారాత్రము ధ్యానించేవాడు ధన్యుడు, అదృష్టవంతుడని దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. అతడు నీటి కాలువ యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండెను. దివారాత్రము ధ్యానించువాడు ఆనందించుతాడు. అలాగే దేవుని యందు భయభక్తులు కలిగిన దేవుని భక్తులైనటువంటి వారు నీటి వారన నాటబడిన చెట్టులాగా ఎల్లవేళలా పచ్చగా సంతోషంగా ఆనందంగా ఉంటారు. వారు దేవుని సన్నిధానములో అతడు చేయనిదంతయు సఫలమగును. యోసేపు జీవితంలో దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి యోసేపు అనగా ఫలించెడు కొమ్మని దేవుని వాక్యములో